నమస్కారం, 9 న్యూస్ కి స్వాగతం. చిలకలూరిపేట పట్టణంలోని వి నాగలక్ష్మి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారు మాట్లాడుతూ 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా అండర్ ఏజ్ గ్రూప్ వాళ్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఎటువంటి శిక్షలు మరియు ప్రమాదాలు ఉంటాయన్న దానిపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అండర్ ఏజ్ గ్రూప్ వాళ్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రహదారులపై డ్రైవింగ్ చేయకూడదు, వారు ఏ వెహికల్ అయినా వాడకూడదు. అండర్ ఏజ్ గ్రూప్ వాళ్లు అంటే 18 సంవత్సరాల కన్నా వయసు తక్కువ గల వ్యక్తులు. వారు కనుక రహదారులపై డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారికి సహకరించిన తల్లిదండ్రులకు శిక్ష ఉంటుందని మోటార్ వెహికల్ చట్టం ప్రకారం సెక్షన్ 199A ప్రకారం 25,000 జరిమానా అలాగే 3 సంవత్సరాలు కారాగార శిక్ష ఉంటుంది. కావున 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇలాంటి పరిస్థితుల్లో మోటార్ వెహికల్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలని ఆచరించాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట. 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న టాపిక్ మీద అవగాహన కల్పిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఆ టాపిక్ వచ్చేసి అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు గనక డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఎటువంటి శిక్షలు ఉంటాయి, దానివల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అనే విషయం మీద మీకు అవగాహన కల్పిద్దాం అనుకుంటున్నాను. అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేయకూడదండి రహదారుల మీద, ఏ వెహికల్ ని కూడా. అండర్ ఏజ్ ఇన్ ద సెన్స్ 18 బిలో. ఎట్టి పరిస్థితుల్లో వారు కనుక సహకరిస్తారు, ఎవరైతే తల్లిదండ్రులు సహకరిస్తారో వాళ్ళు వెహికల్స్ ఇచ్చి, వారికి శిక్ష ఉంటుందండి. ఆ శిక్ష మోటార్ వాహన చట్ట ప్రకారం అండర్ సెక్షన్ 199 ఆఫ్ ఏ ప్రకారం 25,000 జరిమానా అలాగే 3 సంవత్సరాల కారాగార శిక్ష ఉండే అవకాశం ఉందండి. సో జాగ్రత్తగా ఉండండి. అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకండి, తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి. సో ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి, ఆచరించండి, పాటించండి, చట్టాలని అవగాహన చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.